ఇప్పుడే చూసానండి. లైవ్‌లో టీటీడీలో తిరుమల దేవస్థానంలో తొక్కిసలాట జరిగి కొంతమంది 6 మంది అంటున్నారు. నేషనల్ మీడియాలో 6 మంది చనిపోయారు అంటున్నారు తొక్కిసలాటలో. అక్కడ ప్రత్యక్ష సాక్షులు మాత్రం 20 మందికి పైగా చనిపోయారని చెప్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి మనకెంతో పవిత్రం. ఖచ్చితంగా గుళ్ళకి వెళ్తాము. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనం అంటే ఎన్ని సంవత్సరాలుగానో ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎంతో దూరాభారాలు కోర్చి అక్కడికి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఈసారి గవర్నమెంట్ కూడా కొద్దిగా బాగా అడ్వర్టైజ్మెంట్ చేసింది. చాలా బాగా ప్రక్షాళన చేసాము. అద్భుతంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా రావాలన్నట్టుగా. ఇంతకుముందు పుష్కరాలకు కూడా అలాగే చేశారు. ఈ పుష్కరాలు ప్రత్యేకమైన పుష్కరాలు ఖచ్చితంగా రావాలి మీరు అన్నట్టుగా. అన్ని జన్మల పాపాలు పోతాయి అనే విధంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే కొన్ని లక్షల మంది వెళ్ళారు. అప్పుడు చూసాము గేట్లన్నీ ఒకేసారి ఎత్తేసి ఏదో షూటింగ్ కోసం అని అందరినీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ మంది జనాలను పెట్టేసి ఒక్కసారిగా గేట్లు తెరిస్తే నీళ్ళు తిండి లేకుండా 3 గంటల నుంచి నిలబడ్డ వాళ్ళంతా ఒక్కసారిగా గేట్లు తెరిచేసరికి ఒకరి మీద ఒకరు తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. దాదాపు అదే పద్ధతిలో ఇప్పుడు స్థానికంగా ఉండే రామానాయుడు స్కూల్ అనుకుంటా, అక్కడ కౌంటర్ పెట్టారు. ఆ కౌంటర్ దగ్గరికి దర్శనానికి టోకెన్ల కోసమని వైకుంఠ ఏకాదశి దర్శనానికి టోకెన్లను పెడితే కొన్ని వేల మంది ఒకే చోట గుమిగూడారు. చాలాసేపు 5 గంటలకు వచ్చి వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారట అక్కడ. 5 గంటల నుంచి దాదాపుగా కొన్ని 2-3 గంటలు అలా వెయిట్ చేయించి జనాలంతా గుమిగూడిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు కూడా ఎక్కువ మంది లేరు అక్కడ. చూస్తూనే ఉన్నాము. గేట్లు ఒక్కసారిగా తెరిచేసరికి విపరీతమైన తొక్కిసలాట జరిగి మేనేజ్ చేయలేకపోయారు పోలీసులు. వాళ్ళు ఊహించలేదు, చాలా తక్కువ మందిని పెట్టారు. మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఏమాత్రం. వాళ్ళ శ్రద్ధ అంతా ఈసారి టీటీడీ పాలక మండలి కానీ ప్రభుత్వాన్ని కానీ వెంకటేశ్వర స్వామిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల కోసం ఎలా వాడుకోవాలనుకున్న దాని మీద ఉన్న శ్రద్ధ అక్కడ పాలన మీద కానీ అక్కడ మెయింటెనెన్స్ మీద కానీ పెట్టలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే నిజంగా చాలా కోపం వస్తుంది. సనాతన ధర్మం అది ఇది మాట్లాడే వాళ్ళు కనీసం అంత ముఖ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి తొలిసారి వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధతో చేయాలి, ఎంత పకడ్బందీగా చేయాలి. జనాలు రప్పించడం ఒకటే కాదు కదా, అక్కడ వాళ్ళకి నీళ్ళు ఉన్నాయా, తినడానికి తిండి ఉందా. ఇది క్యూ కాంప్లెక్స్ కూడా కాదు, బయట కౌంటరు. వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతే టికెట్లు దొరకమని భయం. అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ లేదు. స్టాఫ్ కూడా రూడ్ బిహేవియర్ చేశారట. మేము ఎందుకు మా మీద తోస్తున్నారంటే మీరు తోస్తున్నారు కాబట్టి మేము తోస్తున్నాం అంటున్నారంట అక్కడ జనాలు. క్యూని మెయింటైన్ చేసేవాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయక దాదాపుగా ఇంకా డెత్ టోల్ పెరిగేటట్టే ఉంది. 4-5 అంటున్నారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కనీసం 20 మంది చనిపోయారు అంటున్నారు. బై గాడ్స్ గ్రేస్ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అంత నంబర్ అంత పెద్దది కాకుండా ఉంటే బాగుండు. మనం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మనకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్తాము. కానీ చాలా భక్తి ఉన్న వాళ్ళు మట్టుకే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. అంతగా ఎప్పుడైనా అవకాశం దొరికితే వెళ్దామని మనం కూడా అనుకుంటాం. చాలామంది వెళ్తారు. వెళ్ళిన వాళ్ళకి ఇలా జరగటం మాత్రం నిజంగా శోచనీయము. అసలు ఆలోచించుకుంటుంటేనే అసలు చాలా బాధగా ఉంది. ఇప్పుడు దీన్ని రాజకీయం చేయకుండా దీన్ని జగన్ మీదకి ఎలా దొయ్యాలని ఆలోచించకుండా, లేదా అదే అవకాశం అని చెప్పేసి దీన్ని హిందూ బోర్డుకి అప్పగించాలని పవన్ కళ్యాణ్ మొదలు పెట్టకుండా ఆ జరిగిన దానికి తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ ఆ టీటీడీ చైర్మన్ గారు, ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది. సరిగ్గా చేయలేక
టీటీడీ తరఫున కానీ పోలీస్ తరఫున కానీ పూర్తిగా వైఫల్యం ఉందని అక్కడ ప్రజలు మాత్రం గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అక్కడ మీకు క్లిప్ ఒకటి వీలైతే పెడతాను చూడండి. అట్లీస్ట్ ఇప్పటికైనా అదేదో సిస్టమ్ సరిగ్గా మెయింటైన్ చేసి కుంభమేళాలు జరుగుతాయి, ఇంత తొక్కిసలాట్లు జరగవు. ఇక్కడ కొన్ని వేల మంది వచ్చిన టికెట్ కౌంటర్ దగ్గర మెయింటైన్ చేయలేకపోతే ఇంకేంటండి పాలన, అనుభవము, హిందుత్వము, ఇవన్నీ ఎందుకు మాటలు? ఎంతసేపు దీన్ని ఎలాగా రాజకీయానికి వాడుకుందాం అనే పద్ధతి తప్ప జనాలకి, ప్రజలకి ఎలా సేవ చేయాలి కరెక్ట్గా. అట్లీస్ట్ బాలాజీ టెంపుల్లో, అట్లీస్ట్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎంత పద్ధతిగా చేయాలన్నది కూడా ఆలోచించకుండా కేవలం రాజకీయాలు ఆలోచిస్తే కనీసం ఈసారన్నా రాజకీయాలకి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళకి జరిగిన నష్టానికి వాళ్ళకి సరిగ్గా అట్లీస్ట్ మెడికల్ హెల్త్ కేర్ అన్న తీసుకుని ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు వెళ్ళి క్యూ లైన్లోనే పడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ క్యూ లైన్లో నిద్రపోయి, ఆ బస్ స్టాండ్లలో బస్సుల్లో నిద్రపోయి, ఇవి కాకుండా అక్కడ జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి అని ఆలోచించి మన డిప్యూటీ గారు వచ్చేసి మళ్ళీ ఈ గత ప్రభుత్వంలో అని మాట్లాడకుండా ఇప్పుడు జరగాల్సింది చూస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎలా ప్రక్షాళన చేయాలి, దాన్ని ఏ విధంగా ఈ సిస్టమ్ని పటిష్టపరచాలన్నది ఆలోచించాలని చెప్పి వారిని సగౌరవంగా వేడుకుంటున్నానండి.